టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రజల మధ్యలోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాలని సీఎం సూచించారు. ఇక ఇవాళ జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ కీలక సమావేశం ముగిసింది. దాదాపుగా కూడా 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో కూడా సాగినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా, ఈ సమావేశం అంతా కూడా కీలకంగా జరిగింది అని చెప్పుకోవాలి. ప్రధానంగా దీంట్లో ప్రధాన అంశాలుగా చూస్తే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి టీఆర్ఎస్ పథకాలకు సంబంధించి పథకాలను ఏ విధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, ప్రజలకు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి వివరించేటువంటి స్కీమ్స్ కావచ్చు. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యేల సీట్లకు సంబంధించిన విషయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో తనదైన శైలిలో ఎమ్మెల్యేను గెలిపించిన నేపథ్యంలో వారి సీట్లు వాళ్ళకే ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి ఎవరి సీట్లు వాళ్ళకే ఉంటాయి, ఇక ఎవరి సీట్లు మారేది లేదు అంటూ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా పలు ఇంటర్నల్ కీలక సమావేశాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొన్నటి వరకు కూడా 4 ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో నడుస్తున్నటువంటి ఎపిసోడ్తో పాటుగా మరికొన్ని కొత్త విషయాలు కూడా వెలుగుకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. దాదాపుగా కూడా 2.5 గంటల వ్యవధిలో జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలపై చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాల్లో దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కూడిన కీలక సమావేశం జరిగింది అని చెప్పుకోవాలి. దీంట్లో ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ప్రస్తుతం క్యాబినెట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కూడా కీలకంగా జరిగింది అని చెప్పుకోవాలి. ఈ సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చిన నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఎలాంటి లూప్స్ కూడా బయటకు రానియకుండా కూడా కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తుంది. కట్టుదిట్టంగా కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలోనే ఖచ్చితంగా కూడా చర్చ జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. టీఆర్ఎస్కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత బీఆర్ఎస్ స్థాపక అనంతరం కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పలు విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.